నమస్తే, నేను వివేశం శర్మ, వేమకోడ జ్యోతిష్యాలు, విశాఖపట్నం. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి లేక ముక్కోట ఏకాదశిని తెలుసుకుంటాం. అది ఎప్పుడు చాలామంది అడుగుతున్నారు. డిసెంబర్ నెల 30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. అసలు వైకుంఠుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, వికుంఠనం లేనివాడు అంటే తన భక్తుల నుంచి విరహము వియోగం లేనివాడట. అందుకే మనకి శ్రీ మహావిష్ణువు ఎక్కడ అవతారవుతున్నా అతను వెనువెంట ఉన్న అనంతుడు, అట్లా గరుడు, విశ్వక్సేనుడు వారు కూడా అవతారవుతారు, మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాగే ముక్కోట ఏకాదశి అంటారు. ఎందుకంటే ఈ రోజుని ముక్కోటి దేవతలు కూడా స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పునీతులు అవుతారట. అందుకేనేమో భూలోకంలో స్వామి ఆ రోజు వైకుంఠం నుంచి వచ్చి భక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారట. అందుకే చాలామంది శ్రీ తిరుమల దేవస్థానము, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, మహావిష్ణు దేవస్థానం అన్నీ కూడా, భద్రా దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం నుంచి తొలి రోజు నుంచే భక్తులు తహతలాడుతూ స్వామి దర్శనానికి క్యూలు కడతారు. అట్లాగే ముక్కోట ఏకాదశి ఎవరైతే దర్శనం చేసుకుంటారో స్వామి యొక్క అనుగ్రహం కలిగి వారికేట ముక్తి మోక్షం వస్తుందని మనకు విష్ణు పురాణం చెబుతోంది. అట్లాగే ముక్కోట ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం ఉండండి. ఉపవాసము చేయలేని వారు, అనారోగ్యవంతులు, వృద్ధులు వారు శ్రీకృష్ణ సంహితలో హరినక్తం అని ఉంది. అంటే ఉదయం వల్ల ఉపవాసం ఉండి హరినామ సంకీర్తన చేస్తూ సాయంత్రం అయిన తర్వాత గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవచ్చని మనకి శ్రీకృష్ణ సంహితలో ఉంది. కాబట్టి అట్లాగనే చేయండి. అట్లాగే ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని, మహాలక్ష్మిని కొలుస్తారో, అట్లా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకుంటారో, తులసి మాల సమర్పిస్తారో వారికట ఇహమందు సౌఖ్యము, పరమందు మోక్షము వస్తుందని మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా శ్రీ ముక్కోట ఏకాదశిని అందరూ కూడా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ, సనాతన కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.